హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ మనం ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాం కదా, దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను వేనీ మేకింగ్ అనేది చూపిస్తా, లాంగ్ వీడియో పెడతా అన్నాను కదా, ఇది లాంగ్ వీడియో అనమాట. మనం దీంట్లో వచ్చేసరికి పోలెన్స్ అండ్ గోల్డ్ వైర్ మాత్రమే యూస్ చేసి మేక్ చేస్తాము. గోల్డ్ వైర్ కూడా మనం 15 సెంటీమీటర్స్కి మెజర్ చేసుకొని దాన్ని డబల్ తీసుకుంటాం, అంటే 30 సెంటీమీటర్స్ తీసుకుంటాము. 30 ఎందుకు తీసుకుంటాము అంటే, ఇప్పుడు మనము సింగిల్ లేయర్లో చేస్తే కనుక అది ఆటోమేటిక్గా వంగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దానికోసం మనం డబల్ లేయర్లో అనేది తీసుకుంటాము. నేను అవి మెలి పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను గోల్డ్ వైర్ని. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, పోలెన్స్ అనేవి మనం 2 కలర్స్లో తీసుకున్నాము. వాటిని సపరేట్ చేసి పెట్టుకుంటున్నాం అనమాట. ఒక పోలెన్ బంచ్కి వచ్చేసరికి మనకి 12 పీసెస్ ఆఫ్ పోలెన్స్ ఉంటాయి. వాటిని మనం విడివిడిగా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం 1 బై 1 మేకింగ్ ఎలా ఉంటుంది అనేది అంతా కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ మనము గోల్డ్ కలర్ పోలెన్ని తీసుకొని దాన్ని రైట్ సైడ్ నుంచి ఒకటి, లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి మెలిపెడుతూ రావాలన్నమాట. మొత్తం మేకింగ్ అంతా కూడా అలానే ఉంటుంది. మీకు ఐడియా ఉంటే పూలు మాల కట్టేటప్పుడు చాలామంది కొంచెం కాడ పెద్దగా ఉన్న పూలని మెలిపెట్టి కడతారు కదా, సేమ్ అలానే ఇది మేక్ చేస్తామన్నమాట. మనం కింద చూస్తే మనకి జడ అల్లినప్పుడు ఎలా వస్తుందో సేమ్ అదే వేలో కనిపిస్తుంది మనకి. మీకు లాస్ట్లో వీడియోలో చూపిస్తాను నేను అది ఎలా వచ్చింది అనేది కూడా. ఇప్పుడు ఫస్ట్ నేను గోల్డ్ కలర్ పోలెన్స్ని తీసుకున్నాక నెక్స్ట్ రెడ్ కలర్ని తీసుకుంటా. అలా 1 బై 1 ఒక్క కలర్ తర్వాత ఇంకో కలర్ ఆపోజిట్లో తీసుకుంటూ నేను మేక్ చేస్తాను దీన్ని. ఫస్ట్ మనము గోల్డ్ని పెట్టుకున్నామని చెప్పాను కదా, ఇప్పుడు మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. పోలెన్స్ అనేవి మనకి కట్టుతీగలా ఉంటాయి. కట్టుతీగ అంటే మీకు ఐడియా ఉండొచ్చు కదా, మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా అది ఫోల్డ్ అవుతుందన్నమాట. సేమ్ అదే మెటీరియల్ని యూస్ చేసి పోలెన్స్ని మేక్ చేస్తారనుకుంటా నాకు తెలుసుండి. అది మనం ఎటు వంచినా కానీ అటు ఈజీగా వంగిపోతుంది అనమాట. మనం ఈజీగా ఈ వేణి మేకింగ్కి యూస్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే జస్ట్ మనం దాన్ని గోల్డ్ వైర్ మీద పెట్టి ఫోల్డ్ చేస్తూ వెళ్ళాలి, అంటే చుట్టడం అంటారు కదా, అలా చుడుతూ వెళ్తే సరిపోతుంది. అది మనకి ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఊడిపోతుంది అనే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. మనం ఆపోజిట్ సైడ్లో ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి పెడతాం, ఇంకోటి రైట్ సైడ్ నుంచి పెడతాం, అలా పెడుతూ మేక్ చేస్తూ వెళ్ళాలి. మనకి ఆటోమేటిక్గా డిజైన్ అనేది తెలిసిపోతుంది. మనం 2 కలర్స్తోనే కాదండి, ఒక 3-4 కలర్స్ని యూస్ చేసి కూడా మేక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను 2 కలర్ కాంబినేషన్లో చేద్దామని డిసైడ్ అయ్యి ఫస్ట్ రెడ్ గోల్డ్లో చేస్తున్నాను. రెడ్ గోల్డ్ ఎందుకు అంటే, మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా శారీ ఉంది అని. సో ఆ శారీ కోసం అని చెప్పి మేక్ చేస్తున్నాను. మనం వేణీస్ని ఎక్కువగా మ్యారేజ్ ఫంక్షన్స్లో, నార్మల్ ఓనీ ఫంక్షన్స్ అవి చేస్తూ ఉంటారు కదా, వాటికి పెట్టి బ్రైడల్స్ని రెడీ చేసి పెడుతున్నారు బ్యూటీషియన్స్ అనేవాళ్ళు. అక్కడ చూస్తూ ఉంటాము. మనము నార్మల్ ఫోటోషూట్కి వెళ్ళినా కానీ నార్మల్ న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టుకుంటే అవి కొంచెం సేపటికి వాడిపోతూ ఉంటాయి కదా. ఇలా ఆర్టిఫిషియల్గా పెట్టుకుంటే ఏంటి అంటే, మనకి ఫోటోషూట్ అయ్యేంత వరకు కూడా ఇవి మనం ఎలా అయితే పెట్టుకున్నామో అలానే ఉంటాయన్నమాట. సో ఇది కొంచెం ఒక బెనిఫిట్లా చెప్పొచ్చు. అండ్ మనకి ఏ సీజన్లో కావాలి అన్నా ఇవి అవైలబుల్లో ఉంటాయి. కానీ మనకి బయట దొరికే ఫ్లవర్స్ అయితే అన్నీ అవైలబుల్ ఉండవు కదా. సో అందరూ ఎక్కువ ఇప్పుడు ఆర్టిఫిషియల్గానే యూస్ చేస్తున్నారు కదా. ఇవి మనకి బయట వచ్చేసరికి 350 నుంచి 1000-2000 వరకు ఉంటాయి వేణీస్ అనేవి. మనం సెట్ చేసుకున్న మోడల్ని బట్టి వాళ్ళు కాస్ట్ అనేది చెప్తూ ఉంటారు. మనం ఇక్కడ ఒక 250-300లో మేక్ చేసేసుకోవచ్చు ఈజీగా. ఇంకా అంతకన్నా తక్కువే అవుతుంది కూడా చెప్పాలి అంటే, ఇంకా తక్కువే అవుతుంది. మెటీరియల్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది, మనం ఈజీగా దీన్ని మేక్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఆల్మోస్ట్ ఇది మేకింగ్ అంతా అర్థమైపోతూ ఉంటుంది. 1 బై 1 మనం ఒక్కొక్కటి చుట్టుకుంటే సరిపోతుంది. నేను 1 బై 1 చుడుతూ చూపిస్తున్నాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి. మీకు వీడియో చూస్తే బాగా తెలుస్తుంది. చూసారు కదా, సగం పైనే మనం మేకింగ్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ పార్ట్ కూడా మనం మేక్ చేసేసిన తర్వాత ఒకసారి 1 బై 1 చెక్ చేసుకోవాలంటే, కొన్ని గ్యాప్స్ ఉంటాయి కదా, వాటిని మనం కొంచెం ఫోల్డింగ్లో సరి చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. మొత్తం మేకింగ్ అంతా కూడా అయిపోయాక చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది. మనం వీటిని
ర్యాప్ చేసేటప్పుడు కొంచెం టైట్‌గా ర్యాప్ చేయాలనమాట. లేదు కొంచెం లూజ్‌గా పెట్టామంటే అది మనకి మనము జుట్టులో పెట్టుకుంటాం కదా! పైన హెయిర్‌కి గుచ్చుకునే ఛాన్స్ అనేది కొంచెం ఉంటుందనమాట. అంటే మనం ఫోల్డింగ్ సరిగ్గా చేయకపోతే అవి వైర్స్ కదా! కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. అవి పిన్‌లా అనిపిస్తుందనమాట మనకి. కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది. సో, మనం మేక్ చేసుకునేటప్పుడే దాన్ని సరిగ్గా మేక్ చేసుకుంటే గనక మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మీకు ఆల్మోస్ట్ మేకింగ్ అంతా అయిపోయింది. మన ఛానల్‌లో వేణీస్ ఒకటే కాదండి, జ్యువెలరీ ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి. ఎవరికైనా ఈ వేణీ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక విఎల్ హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ అనే ఇన్‌స్టా పేజ్‌కి మెసేజ్ చేయండి. నేను అక్కడి నుంచి ఆర్డర్ అనేది తీసుకుంటాను. మీకు డిస్క్రిప్షన్‌లో కూడా నేను లింక్ ఇస్తాను. ఆ ఛానల్ లింకు, పేజ్ లింక్ ఇస్తాను. ఫాలో చేయండి. ఫాలో చేసి మీరు మెసేజ్ చేస్తే నేను ఆర్డర్ అనేది తీసుకుంటాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అయిపోయి వచ్చిందండి వేణీ అనేది. నేను ఇక్కడ గోల్డ్ ఒక 3 పీసెస్, రెడ్ ఒక 3 పీసెస్ తీసుకున్నాను. నాకు రెడ్‌లోను, గోల్డ్‌లోను కూడా 4 పీసెస్ ఆఫ్ అనుకుంటా మిగిలినవి. చాలా తక్కువే మిగిలాయి. లాస్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది. నేను ఫస్ట్ వీడియో చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకంటే మాది హౌస్ వచ్చేసరికి కొంచెం రోడ్‌కి దగ్గరగా ఉంటుందనమాట. డిస్టర్బెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వీడియోలో మాట్లాడితే. సో, దాని గురించి నేను వీడియో వచ్చేసరికి నార్మల్‌గా చేసి అది వీడియోలో ఉన్న ఆడియోని మ్యూట్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో, ఎవరికైనా కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉన్నా, కొంచెం క్లమ్జీగా ఉన్నా ఏమనుకోకండి. చూడండి ఆల్మోస్ట్ మనకి వేణీ మొత్తం మేకింగ్ అయిపోయింది. జస్ట్ దాన్ని మనం ఒక 2 పెట్టేసిన తర్వాత కరెక్ట్‌గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడమే. మనం పోనీటైల్ వేసుకున్నప్పుడు పెట్టుకున్నా కానీ, లేదు హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు పెట్టుకున్నా కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. వన్స్ ఒకసారి పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను ఫర్దర్ వీడియోస్‌లో మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఇవి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే గనుక ఆల్రెడీ చెప్పాను కదండీ! విఎల్ హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ అనే ఇన్‌స్టా పేజ్‌కి మెసేజ్ చేసేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అనేది నాకు ఒక మోటివేషనల్‌లా ఉంటుంది. నేను ఇంకొన్ని మంచి వీడియోస్ చేయడానికి మీరు ఇచ్చే బూస్టప్‌లా ఉంటుందనమాట. ఆల్మోస్ట్ మనకి మేకింగ్ మొత్తం అయిపోయింది. మేకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో చూస్తే చాలా అంటే చాలా బాగుందనమాట. నేను ఇందిట్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనకి ఈజీగా షాప్స్‌లో దొరికే వాటినే యూజ్ చేసి మేక్ చేస్తున్నాను. చాలామంది జ్యువెలరీ మేకింగ్ అంతా హ్యాండ్‌మేడ్ అంటే ఇష్టపడతారు కదా! సో, అలాంటి వాళ్ళ కోసం ఇది. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ పెట్టుకోవచ్చు. ఈజీగా అండ్ సింపుల్‌గా, బ్యూటిఫుల్‌గా మేక్ చేసేయొచ్చనమాట. ఒకసారి మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఎలా ఉంది అనేది లుక్ అంతా చూపిస్తాను. చూసేసేయండి. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో. అంటే మనం హెయిర్ లెంగ్త్‌ని బట్టి దగ్గరగా, దూరంగా కూడా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. జస్ట్ యూ పిన్స్‌ని గానీ, లేదు అంటే గనుక నార్మల్ చంపిన్లు అంటారు కదండీ! చిన్న చిన్నగా ఉంటాయి. హెయిర్ యాక్సెసరీస్‌లో, షాప్స్‌లో వాటిలో దొరుకుతూ ఉంటాయి మనకి. వాటిని యూజ్ చేసి మనం ఈజీగా వాటిని పెట్టేసుకోవచ్చనమాట. వెనకాల మేకింగ్ అంతా అయిపోయింది చూసారా? దాంట్లో మనకి లీఫ్‌లా కూడా కొంచెం కనిపిస్తుంది కదా! అది పోలెన్‌తో పాటే వచ్చింది ఆటోమేటిక్‌గా. సో, అది మనకి గ్రీన్ లీవ్స్‌లా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఎక్కువగా మనం పెళ్ళిళ్ళు సీజన్‌లోనే చూస్తూ ఉంటాము. అందరూ రెడీ అయిన తర్వాత వీటిని పెట్టుకొని ఈజీగా, సింపుల్‌గా స్టేజ్ మీద కూర్చుంటున్నారనమాట. ఈజీగా బావుంటుంది వేర్ చేయడానికి మనకి. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేసేసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతోటే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ఇప్పుడిప్పుడే మనకి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకొంచెం ముందుకెళ్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.